ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరు సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గ కేంద్రంలోనూ ఇక్కడ గత కొన్ని రోజులుగా ఇక్కడ నల్లగొండ తెలంగాణలోని నల్లగొండ ప్రాంతం నుంచి హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ టీమ్ ఇక్కడ ప్రేయర్ మీటింగ్ నిర్వహించడానికి జరిగింది. అసలు ఇక్కడ వీరు రావడానికి కారణం ఏంటి, ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని రోజులు ఇక్కడ ప్రార్థనలు జరిగినాయి, ఎలాంటి అద్భుతాలు జరిగిన విషయాలను వారిని అడిగి చెప్పండి. ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలు జరిగింది, అసలు ఇక్కడ మీరు రావడానికి కారణం ఏంటి? మేము ఇక్కడ ప్రాముఖ్యంగా ఈ ప్రజలకు దేవుని స్వార్థను అందించడానికి, వారి కొరకు ప్రార్థించడానికి రావడం జరిగింది. అయితే తెలంగాణలో అనేక ప్రాంతాలు ఉండగా కేవలం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అరకు ప్రదేశాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? తెలంగాణ ప్రాంతం నుంచి మేము వచ్చినాము. తెలంగాణ నల్గొండ ప్రాంతం హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ నుంచి ఇక్కడ అరకు ప్రాంతానికి రావడం జరిగింది. మరి ఎందుకు వచ్చినామంటే దేవుడు మరి ప్రజలను ప్రేమించి మా తన సేవకుడైన మా కాపరైన ప్రియ డేవిడ్ గారికి మరి ఎంతో భారం ఈ ప్రజల కొరకై దేవుడు భారము పెట్టినాడు. ఈ ప్రజలపై భారముతో పాటు ఈ ప్రజలపై ప్రేమ కూడా దేవుడు తనకు అనుగ్రహించినాడు. ఆ భారము కలిగి ఈ ప్రాంతానికి రావడం జరిగింది. అసలు ఇక్కడ ఎన్ని రోజులు ప్రార్థన జరిగింది? ఈ ప్రార్థనలో ఎలాంటి అద్భుత కార్యాలు జరిగాయి? ఇక్కడ మరి 4 రోజులు ప్రార్థనలు జరిగినాయి. 10 గ్రామాలలో ప్రార్థనలు జరిగినాయి. ప్రతి సంఘాల్లో 10 సంఘాల్లో ప్రార్థనలు జరిగినాయి. మరి జరిగిన ప్రతి ప్రాంతంలో కూడా ప్రజలు అపవాది చేత పీడింపబడుతున్నారు, రోగముల చేత వ్యాధుల చేత బాధింపబడుతున్నారు. మరి ఆ యొక్క ప్రభావాలన్నింటి నుంచి కూడా మరి వారి కొరకు దేవుని మాటలు అందించి ప్రార్థన చేసినప్పుడు వారిని దేవుడు దురాత్మశక్తుల నుంచి విడుదల చేయడం జరిగినది. వారిని ఈ స్వస్థతలు దేవుడు అనుగ్రహించడం జరిగింది. ఈ 3 రోజుల ప్రేయర్ మీటింగ్లో మీరు ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారు? ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఇక్కడ 3 రోజుల మీటింగ్లో మాత్రమని కాదు కానీ గత 10 సంవత్సరముల నుంచి దాదాపు ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా రావడం జరుగుతున్నది. వచ్చిన సమయంలో కూడా ఇక్కడ ప్రయాణాలు మాత్రము ఘాట్ రోడ్లు కాబట్టి ప్రయాణాలు కొండలు ఎక్కడము, లోయలు దిగడము, మరి ఆటోలలోనూ జీబుల్లోనూ ప్రయాణం చేయడం వలన ఈ ప్రయాణాలు చాలా ప్రమాదకరమైన ప్రయాణాలు అన్నప్పటికీ కూడా చాలా రిస్క్తో కూడినప్పటికీ కూడా ఇక్కడ వాతావరణము మరి మనకు అనుకూలంగా లేనప్పటికీ కూడా మరి అలా ఉన్నప్పటికీ కూడా వాతావరణం ఇట్లా ఉండకుండా ఎన్నో అనుభవాలు మరి దేవుని సేవకులు, దేవుని సేవకురాలు, ఈ విధంగా యవ్వనస్తులు వారందరూ కూడా ప్రయాణాలు మరి దేవుని ప్రేమను బట్టి ఇది భారంగా తలంచకుండా ప్రేమతో సంతోషంగా ప్రతి ఒక్కరం కూడా ఈ ప్రయాణాలలో ఎంత కష్టమైనప్పటికీ కూడా అవును కష్టతరమే, ఎంత కష్టతరమైనప్పటికీ కూడా సంతోషంగా మరి ప్రాంతాలలో సేవ చేయడం జరుగుతుంది. మీరు గతంలో ఇక్కడ 2-3 సార్లు కూడా రావడం జరిగిందని చెప్తున్నారు. అప్పటి పరిస్థితులు ఎట్లుండి ఇప్పుడు పరిస్థితులు, ప్రజల పరిస్థితులు, ఇక్కడ వారి అభివృద్ధి, ప్రజల్లో వారి కుటుంబాల అభివృద్ధి ఏ విధంగా? మేము గత 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం. అప్పుడున్న పరిస్థితులు చాలా దయనీయంగా ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల కంటే చాలా దయనీయంగా ఉన్నాయి. వాళ్ళ ఆహార విషయంలోను, బట్టల విషయంలోను, ఈ రోడ్ల విషయంలోను ఈ ప్రాంతం చాలా దయనీయంగా, చాలా వెనుకబడి ప్రాంతాలు. మరి ఈ ప్రాంతం అంతా కూడా మన్య ప్రాంతం కదా, మన్య ప్రాంతాలంటే చాలా ఉంటున్నాయి. మరి ఇప్పుడు ఈ ప్రాంతాన్ని చూసినప్పుడు దేవుని సేవకుల మరి ఈ చోట అడుగులు పెట్టి మరి వీరిని ఆశీర్వదించడం జరిగిన దాన్ని బట్టి, దేవుని సేవకుల మీద అభిషేకాన్ని బట్టి, ఈ ప్రాంతం మీద ప్రభావాలను తొలగిన దాన్ని బట్టి ఎంతో అభివృద్ధి ఈ ప్రాంతంలో జరిగినది. ఆ ప్రాంతంలో అభివృద్ధి జరగడమే కాదు కానీ ప్రజలు చాలా దీవించబడినారు. ప్రజల్లో కూడా చాలా మార్పులను దేవుడు, చాలా అభివృద్ధిని దేవుడు ఈ ప్రాంతంలో దయచేసినాడు. చివరిగా ఇక్కడ ప్రాంత క్రైస్తవులకు గురించి సలహా సూచనలు బట్టి వారి నుండి మీరు ఏం కోరుకుంటారు? ఇక్కడున్న క్రైస్తవులకు మరి దేవుని నామాన్ని బట్టి తెలియచేయనది ఏమనగా ఈ యొక్క సంవత్సరం 2025 సంవత్సరము దేవుడు పలికినట్టు మరి తను ఈ యొక్క అంత్యకాల అభిషేకమును దేవుడు మరి వాగ్దానం చేసినాడు. కాబట్టి నామినల్గా ఉండకుండా దేవుడిచ్చే ఆ యొక్క బలమైన అభిషేకమును పొందుకొని దేవుని సేవకులు ఈ ప్రాంత ప్రజలకు విడుదల కొరకు, స్వస్థత కొరకు, రక్షణ కొరకు మరి ఆ యొక్క బలమైన అభిషేకం సంఘము పొందుకొని దేవునికి సాక్షులుగా ఏ విధంగానైతే ఆదిమ సంఘము పెంతెకొస్తు దినమున బలమైన అభిషేకము పొందుకొని ప్రాంతాలను శాప విమోచన, పాపం నుంచి విడుదల,
రక్షణలు స్వస్థతలు ఏ విధంగా జరిగినదో ఆ విధంగా దేవుని సాక్ష్యం చెప్తే అనేకులు నశించిపోయే వారిని దేవుని కొరకు సంపాదించాలని ప్రభునామములో తెలియజేస్తున్నాను. ఈ పరిస్థితి గత 3 రోజులు ఇక్కడ ప్రార్థనలు జరిగినాయి. ఈ అరకు నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో ఆరాధనలు జరిగినాయి. ఇక్కడ అనేక అద్భుతాలు కూడా జరిగినాయని చెప్తున్నారు. అదేవిధంగా గతంలో కూడా 2-3 సార్లు వచ్చి ఇక్కడ ఆరాధనలు చేయడం జరిగిందన్నారు. ఈ ఆరాధనలో కొంతమంది ప్రజలు వాళ్ళ కుటుంబాల్లో కూడా మార్పులు చేర్చుకొని చాలా అభివృద్ధి చెందారు. దేవుని నామంలో వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారని చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీహరితో రిపోర్టర్ దశరథ, నల్గొండ. పరిపూర్ణమైన విడుదల దయచేయండి. హల్లెలూయా. నేను సరిత చేతులు తాకమని పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. బలపరచము. ఆత్మ చదువులను నింపమని వేడుకుంటూ సాక్షులుగా ఉంచము. అపవాది క్రియలు యేసు నామములో లయపరచబడగాక. రోగం అనే బంధకం యేసు నామములో విరిగిపోనుగాక. ప్రతి దురాత్మ ప్రభావాలు, ప్రతి మంత్ర ప్రభావం మీ అగ్ని చేత కాల్చివేయబడునుగాక. ప్రతి చెడుపులు యేసు నామములో కట్టివేయబడునుగాక. నన్ను బిడ్డకు సంపూర్ణమైన విడుదల దయచేయండి. బలపరచమని ఆరోగ్యం దయచేయండి. యేసు నామములో, యేసు క్రీస్తు నామములో, హల్లెలూయా. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా ఇదే మాకి మీ అందరూ కూడా వచ్చి అప్పుడు మీరు బేస్మెంట్ ఉన్నప్పుడు వేసి మీ పాదాలు మోపుతారు. ప్రార్థన